మన సమాజంలో చాలా కాలంగా చర్చకు వస్తున్న ఒక ప్రశ్న వ్యభిచారం అంటే ప్రాస్టిట్యూషన్. భారతదేశంలో ఇది చట్టబద్ధమా లేక అక్రమమా? ఇది ఎందుకు నిషేధం చేశారు? చట్టబద్ధం చేస్తే ఏం జరుగుతుంది? సెక్స్ వర్కర్ల జీవితం, సమాజంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ వీడియోలో మనం ఈ అంశాలని లోతుగా తెలుసుకుందాం పదండి. ఇక మెయిన్ పాయింట్కి వచ్చేదైతే భారతదేశంలో వ్యభిచారం అంటే సెక్స్ వర్క్ చట్టపరమైన స్థితి ఎలా ఉందో చూద్దాం. భారతదేశంలో వ్యభిచారం పూర్తిగా అక్రమం కాదు, కానీ దాని చుట్టూ ఉన్న చాలా కార్యకలాపాలు నేరంగా పరిగణించబడతాయి. ప్రధాన చట్టం అంటే లీగల్ స్టేటస్ అనైతిక రవాణా నిరోధ చట్టం 1956 అంటే ఇమ్మొరల్ ట్రాఫిక్ ప్రివెంటేషన్ యాక్ట్. ఒక మహిళ డబ్బు కోసం వ్యక్తిగతంగా లైంగిక సేవలు ఇవ్వడం నేరం కాదు, కానీ చట్టం క్రింద ఈ క్రింది కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, వేశ్యగృహ నడపడం అంటే బ్రాతల్ హౌస్ నడపడం, మధ్యవర్తిగా వ్యవహరించడం. నెంబర్ 3, బహిరంగ ప్రదేశాలలో కస్టమర్లను ఆకర్షించడం. నెంబర్ 4, వ్యభిచారం ద్వారా సంపాదనపై జీవించడం. ఇక నెంబర్ 5, దేవాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల దగ్గర వ్యభిచారం చేయడం. అంటే ఒక మహిళ స్వతంత్రంగా పని చేయవచ్చు, కానీ దాని చుట్టూ ఉన్న వ్యవస్థపై పబ్లిక్లలో అలా డైరెక్ట్గా ఏమీ చేయకూడదు. ఎందుకు ఇల్లీగల్ ఇది ఇండియాలో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, నైతిక సాంస్కృతిక కారణాలు అంటే మారల్ అండ్ కల్చరల్ రీజన్స్. భారతదేశం సంప్రదాయబద్ధమైన సమాజం. వ్యభిచారం భారతీయ సంస్కృతిని వ్యతిరేకం అనే భావించబడుతుంది. ఇక రెండవది, దోపిడీని నివారించేందుకు టు ప్రివెంట్ ఎక్స్ప్లోటేషన్. వేశ్యగృహాలు, మధ్యవర్తులను నిషేధించడం ద్వారా మహిళలు, పిల్లలు రవాణా ఆగిపోతుందని ఒక నమ్మకం. నంబర్ 3, పబ్లిక్ ఆర్డర్ అండ్ భద్రత, పబ్లిక్ ఆర్డర్ అండ్ సేఫ్టీ. ప్రభుత్వం వాదన ఏమిటంటే బహిరంగ వ్యభిచారం నేరాలను ప్రోత్సహించవచ్చు, వ్యాధులు ఎస్టీడీ, హెచ్ఐవి వ్యాప్తి చెందవచ్చు, ప్రజా ఆరోగ్యాన్ని కలిగించవచ్చు. నంబర్ 4, చారిత్రక ప్రభావం అంటే హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్స్. బ్రిటిష్ కాలనీయ చట్టాలు కూడా ఇమ్మొరల్ ట్రాఫిక్ అనే రూల్స్ని ఫాలో చేశాయి. స్వాతంత్రం తర్వాత అవి అలాగే కూడా కొనసాగాయి. ఇప్పుడు ప్రస్తుత చర్చ ఏమిటో సొసైటీలో చూద్దాం. చట్టబద్ధతకు మద్దతు ఇచ్చేవారి వాదనలు. లైంగిక కార్మికుల హక్కులు రక్షించబడతాయి, మధ్యవర్తులు, పోలీసుల దోపిడీ తగ్గుతుంది, ఆరోగ్య భద్రత మెరుగుపడుతుంది అని వీళ్ళ నమ్మకం. ఇప్పుడు దీన్ని లీగల్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుందో చూద్దాం. నంబర్ 1, లైంగిక కార్మికుల రక్షణ అంటే ప్రివెంటేషన్ ఆఫ్ సెక్స్ వర్కర్స్. పోలీసుల వేధింపులు లేకుండా పని చేసే అవకాశం దొరుకుతుంది. ఆరోగ్య సదుపాయాలు, సోషల్ సెక్యూరిటీ, చట్టపరమైన హక్కులు కూడా లభిస్తాయి. ఇక రెండవది, దోపిడీ మరియు రవాణా తగ్గుతుంది. రెడ్యూస్డ్ ఎక్స్ప్లోటేషన్ అండ్ ట్రాఫికింగ్. చట్టబద్ధతతో మధ్యవర్తుల అవసరం ఉండదు. ప్రభుత్వం స్వచ్ఛందంగా పని చేసే వారిని రక్షిస్తుంది. పిల్లలు మరియు అమ్మాయిల ట్రాఫికింగ్ చేసే వాళ్ళని శిక్షించగలదు. ఇక మూడవది, ఆరోగ్యం మరియు భద్రత, బెటర్ హెల్త్ అండ్ సేఫ్టీ. మ్యాండేటరీ ఆరోగ్య పరీక్షల వల్ల ఎస్టీడీ, హెచ్ఐవి వ్యాప్తి తగ్గుతుంది. సురక్షిత వాతావరణంలో పోలీసుల రక్షణ కూడా లభిస్తుంది. ఇక నంబర్ 4, ఆర్థిక ప్రయోజనాలు అంటే ఎకనామికల్ బెనిఫిట్స్. వ్యభిచారం రంగం మీద పన్ను విధించవచ్చు, వేరే బిజినెస్ లాగా ట్యాక్స్ కలెక్షన్ చేయవచ్చు, ఎకనామీ బూస్ట్ అవుతుంది, ఉపాధి కూడా కల్పిస్తుంది. ఇక ఐదవది, కళంకం తగ్గిపోతుంది అంటే బ్రేకింగ్ స్టిగ్మా. చట్టబద్ధత వల్ల డిస్క్రిమినేషన్ తగ్గి వ్యభిచారులు గౌరవంగా జీవించగలరు. ఇప్పుడు చట్టబద్ధం చేస్తే, దీన్ని లీగల్ చేస్తే వచ్చే నెగిటివ్ అవుట్కమ్స్ ఏంటో చూద్దాం. నంబర్ 1, నైతిక మరియు సాంస్కృతిక ప్రతిఘటనలు అంటే మోరల్ అండ్ కల్చరల్ బ్యాక్లాష్. సాంప్రదాయ భారతీయ సమాజంలో పెద్ద ఎత్తున వ్యతిరేకం, ఆందోళన రావచ్చు. ఎన్నో గ్రూప్స్లు ఆపోజిట్ అవుతాయి. ఇది ప్రొటెస్ట్ మరియు పొలిటికల్ కాంట్రవర్సీగా కూడా మారవచ్చు. ఇక రెండవది, దుర్వినియోగం అంటే రిస్క్ ఆఫ్ మిస్యూజ్. మానవ రవాణాదారులు అంటే ట్రాఫికర్స్ చట్టంలోని లూప్ హోల్స్ ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి మైనరులను దాటించవచ్చు, అక్రమ వ్యభిచార గృహాలు కూడా నడపవచ్చు అని. ఇక నంబర్ 3, డిమాండ్ పెరగడం, ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. చట్టబద్ధత వల్ల డిమాండ్ పెరిగి బలవంతంగా ఈ వృత్తిలో చేర్చే అవకాశం కూడా ఉంది. ఇక నంబర్ 4, కుటుంబం మరియు సామాజిక ప్రభావం అంటే ఎఫెక్ట్ ఆన్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. కొన్ని కుటుంబాలలో దీని వల్ల సంప్రదాయాలు ధ్వంసం చేసే అవకాశం ఉంది. అలాగే దీన్నే రైట్ అనేలాగా ఎంకరేజ్ చేసిన విధంగా కూడా అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి రెండిని బ్యాలెన్స్డ్ వేలో చూద్దాం. భారతదేశం కఠిన నియంత్రణలతో
అంటే లైసెన్స్ ఉన్న వేశ్యగృహాలు, ఆరోగ్య పరీక్షలు, మైనరుల నిషేధం, బలవంత నిషేధం చట్టబద్ధం చేస్తే ఇది లైంగిక కార్మికుల రక్షణ అవుతుంది. అలాగే నేరాలు కూడా తగ్గింపు అవుతాయి. ప్రభుత్వం ఆదాయం పెరుగుదలకు కూడా దారితీస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, వ్యభిచారం అంటే ప్రాస్టిట్యూషన్ అనేది కేవలం నేరం కాదు, కేవలం వృత్తి కూడా కాదు. ప్రభుత్వం దాన్ని ఎలా నియంత్రిస్తుందో, ఎలా అమలు చేస్తుందో దానిపైన సమాజం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చట్టబద్ధం చేస్తే రక్షణ, ఆరోగ్య, ఆదాయం లభించవచ్చు. కానీ నియంత్రణ లేకుండా చేస్తే దోపిడీ, ట్రాఫికింగ్ మరింత పెరిగి ప్రమాదం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటో? వ్యభిచారం భారతదేశంలో చట్టబద్ధం చేస్తే లేక పూర్తిగా నిషేధం చేయాలా? మీ ఆలోచనలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరింత ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.